బంగారం అలా కలిసేవాడిని. బాబు మీరు పట్టుకుంటారా? పొద్దున్న మేము 9ంటికి వచ్చేవాడిని, ఆయన 11ంటికో ఎప్పటికి వచ్చాడు అనుకోండి. వచ్చి మీటింగ్లో ఉపన్యాసం చెప్పి ఏదో మంచి చెడ్లో 3 మందికి ఏదో చెప్పాడు. ఆయన పక్కన కొంతమంది ఉంటారు కదండి, నువ్వు ఎక్కడ కాదు అక్కడ తీసుకుపోయి ఒక గదిలో పెట్టండి నన్ను ఇంకో బాసుని. సరే అయిపోయింది ఆ గొడవ. మధ్యాహ్నం 4ంటికి అయిపోయిందండి. ఆయన వచ్చి శుభ్రంగా శుద్ధి చేసుకుని భోంచేసి ఓ గంట ఉండి ఆ మట్టికి మమ్మల్ని పిలిచాడండి. ఓ కమాండర్ ఉంటాడు కదండి, ఆయనకి కారులో ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి. ఆ మట్టుకని కారులోకి వెళ్ళి కూర్చున్నాం. ఆ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వస్తుంతో నేను ఎలాగా పొట్టట్టుకుని దండ పెట్టేసాను నా బాబు చంద్రబాబు నాయుడు గారు అని. ఆ మట్టుగా ఏంట్రా అని మళ్ళీ వదిలించుకుని నన్ను లొంగ చేసి గిరగరా తిప్పేశాడు. నన్ను ఇదంతా పిసికేసాడు. ఉన్నమాట చెప్తున్నాడు. లేని అబద్ధం వద్దు, అబద్ధం నిలబడదు. ఆ మట్టుకని ఇంకా నీ సమస్య ఏంటి అన్నాడు. బాబా నా కొడుకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు విజయవాడ హాస్పిటల్లోనూ. ఇల్లు చూస్తే ఇల్లు లేదు, ఇది బాబా నా సమస్య అన్నాడు. అయితే హాస్పిటల్కి రేపు వెళ్ళి చూస్తాను నేను, రేపు కానీ ఎల్లుండి కానీ. ఇల్లు లేదు అన్నా, ఇల్లు కట్టనేంటి అన్నాడు. కట్టేమన్నాను. పాక్కడే అన్నీ అక్కడే ఉన్నాయి. ఇలా ఉంది. ఇంకోటి కొంత డ్రైనేజ్ పోయిందండి మా ఊళ్ళోను. ఆ డ్రైనేజ్ కూడా కదా చేయాలి బాబా అన్నాను. రోడ్డు పెద్ద రోడ్డు నుంచి తామరెడ్డి దేవ వెళ్ళాలి, అది కూడా చేసి పెట్టి బాబా అన్నాను. నేను చేస్తా అన్నారు. కాపులు ఈ ప్రెసిడెంట్ వీళ్ళు ఉన్నారు కదా, అంటే ఇంత చేత లేదు కదా వాళ్ళకి. సీఎం ఒంటిగా కలిసి నేను కలిసాను కాబట్టి నా మీద ఎట్టేది ఇది అంతానే. ఈ 3 పనులు సగం పెట్టానే చేయిస్తానన్నారు. అడిగానే చేస్తా అన్నారు. తర్వాత దేవుడి దయ్యాత్రులు. టీడీపీ అంటే ఇష్టమా, బాబు గారు అంటే అభిమానమే? నాకు బాబు గారు అంటే ఇష్టం, చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమే. ఉన్నదంతా ఉదే ఆ రోడ్డు అయినా వెయ్యపోనే బాబా. కూడెట్లోని చేయి నరకూడదు, తెలిసిందా? అనుకున్నావా చంద్రబాబు గారిని కలుస్తాను ఇట్లా మాట్లాడతానని అనుకున్నావా? ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడు అసలు ఎలా చూసావా నువ్వు నమ్మపా. మాకు సిద్ధాంతమును కాందేళ్ళంక సిద్ధాంతం కాందేళ్ళంక 78 సంవత్సరాలు పట్టించింది. ఇలాంటి రాజకీయంలోకి ఇలాంటి పెద్దోళ్ళు చూడు కలిసి లేదు. ఉన్నవాడు చెప్తున్నా. ఈనాడు అవకాశం వచ్చింది నాకు. ఆయన కలిసేనా చూశాను, నాకు సంతోషం. నా కొడుకుని నేను చూస్తాను రా, రేపు హాస్పిటల్కి వెళ్తాను రా, వాళ్ళ సంగతి చెప్తాను అన్నాడు కూడా. ఇంకేంటి కావాలి?